ఫ్రెండ్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 సీట్ అయితే మోడిఫికేషన్ చేపించాను. 500 అయితే అయింది. బాగా కొద్దిగా స్పాంజ్ పెట్టి 1 ఇంచ్ హైట్‌తో సీట్ అయితే హైట్ అయితే వచ్చింది ఇప్పుడు. చాలా సాఫ్ట్‌గా ఉంది. లాంగ్ జర్నీకి అయితే సీట్ అయితే ఖచ్చితంగా కుట్టించుకోవాలి ఫ్రెండ్స్. రాయల్ కంపెనీ వాళ్ళు ఇచ్చే సీట్ అయితే చాలా హార్డ్‌గా ఉంటది. సీట్ అయితే ఖచ్చితంగా మోడిఫికేషన్ చేపించుకోవాలి. లేకుంటే బ్యాక్ పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తది. అలాగే ఎక్స్‌ట్రా స్విచ్ డైరెక్ట్‌గా ఎలక్కుండా ఎక్స్‌ట్రా స్విచ్ ఒకటి ఏపిచ్చాము. ఈ స్విచ్ డైరెక్ట్‌గా ఎలక్కుండా మనం ఆపుకోవచ్చు. నేను బ్యాటరీ లైఫ్ కూడా వస్తది. ఒకసారి బల్బ్ కూడా చేంజ్ చేశాను. ఆన్ అండ్ ఆఫ్‌లో డైరెక్ట్‌గా ఎలక్కుండా. బల్బ్ అయితే 1100 పడింది ఫ్రెండ్స్. ఎల్ఈడీ బల్బు. ఖచ్చితంగా హెడ్‌లైట్ బల్బ్ కూడా చేంజ్ చేసుకోవాలా. ఆ బల్బ్ అయితే మనకి లైట్ ఫోకస్ చాలదు. ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ డైరెక్ట్‌గా ఎలక్కుండా స్విచ్. ఆన్ ఆఫ్ బటన్. మనకి బ్యాటరీ లైఫ్ కూడా వస్తది. కంపెనీ వాళ్ళు ఇచ్చే లైట్ అయితే మనకి చాలదు ఫ్రెండ్స్ మెయిన్ రోడ్‌లో స్పీడ్ మీద. ఖచ్చితంగా లైట్ కూడా మోడిఫికేషన్ చేపించుకోవాలి. ఇదైతే నేను తెచ్చిన బల్బ్ బాక్స్. కొద్దిగా ఆల్టరేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇయన్నీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి కొనింది తీసేసింది. ఇయన్నీ తీసి కొద్దిగా ఆల్టరేషన్ అయితే చేసుకోవాలా. ఇది ఫస్ట్ కంపెనీ వాడిచ్చిన బల్బు. ఇది తీసేసి ఎల్ఈడీ బల్బ్ అయితే ఏసా. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏందంటే స్విచ్ యేసుకునేటప్పుడు ఖచ్చితంగా వైర్ కట్ అవ్వకుండా యేసుకోండి. వైర్ కట్ అయితే వారంటీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మెయిన్ రోడ్ వచ్చున్నా. ట్రైల్ ఏద్దామని హెడ్ లైట్ ఎలా ఉందని. లైట్ ఫోకస్ అయితే బానే ఉంది. మీకెలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా స్పీడ్ అయితే పోయి చూద్దాం. కొద్దిగా హైట్ అయితే లేపాలి లైటు. కొద్దిగా స్పీడ్ పెంచి లైట్ ఎట్టుందో చూద్దాం ఫ్రెండ్స్. లైటింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే సరిపోద్ది. ఫాగ్ లైట్ కూడా అవసరం లేదు. ఓకే.